బులెటిన్లో మరో బ్రేకింగ్ చూద్దాం. నెల్లూరు నారాయణ మెడికల్ కళాశాల వద్ద ఉద్రిక్తత నెలకొంది. నారాయణ కళాశాల వద్దకు భారీగా టాస్క్ ఫోర్స్ పోలీసులు చేరుకున్నారు. కళాశాల గేటు వద్ద ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నారాయణ క్యాంపు కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కళాశాలలో డిఆర్ఐ అధికారులు, డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఉన్నట్లు సమాచారం. ఎన్నికలు సమీపిస్తున్న వేళ నారాయణ క్యాంప్ ఆఫీస్ వద్ద తనిఖీలు చేపట్టారు. సోదాలపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుట్రపూరితంగానే తనిఖీలు చేస్తున్నారని మండిపడ్డారు. కళాశాలలోకి భారీగా టీడీపీ శ్రేణులు వచ్చాయి. మెడికల్ కాలేజ్ దగ్గర మురళీకృష్ణ మా ప్రతినిధి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మురళీకృష్ణ, చెప్పండి, టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే నారాయణ కాలేజ్ లో తనిఖీలు చేపట్టినట్టుగా తెలిసింది. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. కిరణ్మయ్య, అయితే నెల్లూరులో ఉన్నటువంటి నారాయణ మెడికల్ కాలేజ్ వద్ద ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి ఉత్కంఠభరిత వాతావరణం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నెల్లూరుకి సంబంధించినటువంటి టాస్క్ ఫోర్స్ పోలీసులు కావచ్చు, డిఆర్ఐ అధికారులు కావచ్చు, అదేవిధంగా డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకొని తనిఖీలను అయితే చేపట్టారు. నారాయణ మెడికల్ కాలేజ్లో నుంచి బయటకు వచ్చే వాహనాలు, లోపలికి వెళ్లే వాహనాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. మరోవైపు ఇదే ప్రాంగణంలో ఉన్నటువంటి ఏదైతే మాజీ మంత్రి నారాయణ నివాసం క్యాంప్ ఆఫీస్ ఏదైతే ఉందో దీంట్లో కూడా క్షుణ్ణంగా తనిఖీలు అయితే చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఈ విషయం తెలుసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకొని నిరసన అయితే చేపట్టారు. ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా నారాయణ కళాశాల ప్రాంగణంలో చేపట్టినటువంటి తనిఖీల నేపథ్యంలో ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే సాయంత్రం నుంచి కొనసాగినటువంటి ఈ సోదాల్లో ఇప్పటి వరకు కూడా కొనసాగాయి. తాజాగా కాసేపటి క్రితమే డిఆర్ఐ అధికారులు, ఏదైతే డ్రగ్స్ రెవెన్యూ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి అధికారులు నెల్లూరులో ఉన్నటువంటి నారాయణ మెడికల్ కళాశాల లోపల అనధికారికంగా ఏదైతే మెడికల్ షాప్ నిర్వహిస్తున్నారో ఈ మెడికల్ షాప్ ద్వారా డ్రగ్స్ను కూడా ఇక్కడ విక్రయాలు సాగిస్తున్నారని చెప్పి ఆరోపణలు, ఫిర్యాదుల మేరకే మేము ఇక్కడికి వచ్చి ఈ తనిఖీలన్నీ చేపట్టామని చెప్పి ఇక్కడ ఎలాంటి డ్రగ్స్ కూడా దొరకలేదు అని చెప్పి హామీ ఇస్తూ ఒక లెటర్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే నారాయణ మెడికల్ కళాశాలకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, అదేవిధంగా మాజీ మంత్రి నారాయణ కుటుంబ సభ్యులు కావచ్చు అందించి వెళ్ళిపోయారు. అయితే మరోవైపు మాత్రం మాజీ మంత్రి నారాయణ నెల్లూరులో అయితే ప్రస్తుతం అందుబాటులో లేనటువంటి పరిస్థితి. అయితే దీనిపైన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు మాత్రం తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే నెల్లూరులో ఉన్నటువంటి మెడికల్ కళాశాల లోపల ఉన్నటువంటి నారాయణ నివాసం క్యాంపు కార్యాలయం వద్దనో ఇక్కడ టీడీపీ నేతలు కూడా ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం అంతా చేద్దాం. చెప్పండి, ఇవాళ ఇక్కడ ఏదైతే పోలీసులు కావచ్చు, అదేవిధంగా డిఆర్ఐ డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు కూడా తనిఖీలు చేశారు. మీరంతా కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు, ఏమంటారు? డిఆర్ఐ దారి తప్పి ఇటు వచ్చారు, సింహద్వారం గుండా వచ్చి దొడ్డి దారిని వెళ్ళిపోయారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలంటే గంజాయి అనిల్ కుమారు అనుచరుల దగ్గర దొరుకుద్ది, అక్కడికి వెళ్ళాలి. మత్తు పదార్థాలు అక్కడే దొరుకుతాయి, సింగిల్ నెంబర్ వాళ్ళు అక్కడే దొరుకుతారు. మరి డిఆర్ఐ వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారో అర్థం కాలేదు. వాళ్ళు ఎలక్షన్గా ఉడతూపులు ఊపితే చింతకాయలు రాలన్నట్టు వచ్చారు. ఈడ ఉడతూపులకి చింతకాయలు రాలవు. ఇక్కడ వాళ్ళు కష్టపడి సంపాదించింది వాళ్ళు కూల్గానే ఉంటారు. రమా మేడం కానీ కూల్గానే ఉంటుంది, నారాయణ సార్ కూడా కూల్గానే ఉంటారు. కానీ మేడం లేడీ సింగం, మీరు భయపిస్తే భయపడదు, సార్ కూడా భయపడరు. మీరు ఇసుక దోచుకొని సంపాదించిన అక్రమ ఆస్తులు ఉన్నాయి, మీ ఇంట్లో సోదాలు చేయాలి. ఎవరింట్లో? ఎమ్మెల్యే అనిల్ ఇంట్లో. ఇక్కడ ఖలీల్ బాయ్ అని ఆయన పెట్టి వెనకుండి నడిపించేదంతా ఎమ్మెల్యే అనిల్ కుమారు. ఆయన కేవలం ఏదో చేసి ఇక్కడ భయభ్రాంతులకు గురి చేస్తే ఇక్కడ ఏదో కమ్ముగా అయిపోతారు అనుకున్నారు. ఇక్కడ పిల్లులు కాదు, మియా మియా అనేదానికి. ఈడ పులులు మెత్తగానే ఉంటారు. పులి ఎట్లా నెమ్మదిగా పోయి పంజా విసురుద్దా అలాంటి పులులు అనమాట. కాబట్టి చూడొచ్చు, ఏదైతే ఇక్కడ ఇటు టీడీపీ శ్రేణులంతా కూడా భారీ ఎత్తున వచ్చి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అంతో పాటు మెడికల్ కళాశాలకు సంబంధించినటువంటి ఏదైతే వేమిరెడ్డి ఇటు ఉన్నారో ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి ప్రధానంగా ఇవాళ ఇక్కడ తనిఖీలు కూడా చేశారు, ఏమనుకుంటున్నారు? సార్, ఈరోజు 4 గంటలకు సినిమా పక్కీ లెవెల్లో 3 డ్రగ్ ఇన్స్పెక్టర్లతో 70 మంది పోలీసులు రావడం జరిగిందండి. నేరుగా వెళ్ళారు నారాయణ గారి నివాసంలోకి దోసుకొని. ఆ సమయంలో ఎవరు లేరు, నారాయణ గారి సతీమణి తప్ప. తీరా చూస్తే ఆమెకు కూడా ఎవరైనా ఏం సమాధానం చెప్పకుండా 70 మంది పోలీసులకు ఇంటి చుట్టూరు పెట్టుకొని లోపల
వాళ్ళు అన్ని బీరవాలు పగలగొట్టి అన్ని రూములు పగలగొట్టి అన్నీ చేశారు. మేము తీరా వచ్చిందకే మీరు 4 గంటల నుంచి 3 గంటల సేపు 7 గంటల దాకా వాళ్ళు లోపలే. ఇంతకీ మీరు ఎవరా అంటే లాస్ట్కి డ్రగ్ ఇన్స్పెక్టర్లు మేము మీ మెడికల్ షాపులో అనధికారికంగా మందులు అమ్ముతున్నారు సమాచారం వచ్చి దానికి వచ్చాం. మెడికల్ షాప్ ఆడ ఇల్లు ఆడండి, మెడికల్ షాపు ఆడుంటే కాలేజీలో ఆడకపోకుండా ఈడకొచ్చి ఒక దురుద్దేశంగా ఒక ప్లాన్ ప్రకారం ఏం చేయాలన్నారో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్లాన్ ప్రకారం వచ్చి ఈరోజు చేసింది. తీరా కొత్త బ్రహ్మాండంగా సహకరించారు మీరు, మంచిది ఏమి లేదు అని చెప్పి పోతాడండి వాడు. అంటే ఎన్నికలు సమీపిస్తున్నటువంటి సమయంలో ఇలాంటి దాడుల్ని ఏ విధంగా తీసుకోవచ్చు? చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం సార్. ఎందుకంటే 2 నెలల్లో ఎన్నికలు ఉంది. నారాయణ గారు ఒక అభ్యర్థి ఆల్రెడీ ఈరోజు ఆ అభ్యర్థిని తట్టుకోలో ఒక అభ్యర్థి ఒక ఆయన నరసరావుపేట పోయాడు. ఒక రెండో కిష్టుడు దిగాడు. ఇక్కడ రెండో కిష్టుడి దెబ్బకి అసలుకి వైసీపీ పార్టీ ఎత్తిపోయింది. ఇప్పుడు మళ్ళీ నారాయణ గారిని బెదిరించి ఎన్నికల్లో రాకుండా చేయాలని ఒక ఉద్దేశపూర్వకంగానే ఈ దాడులు జరుగుతున్నాయని తీవ్రంగా ఖండిస్తున్నాం. మొత్తం మీద తీసుకుంటే ఏదైతే మాజీ మంత్రి నారాయణ నివాసం వద్ద అయితే సాయంత్రం నుంచి ఉత్కంఠభరిత వాతావరణం అయితే కొనసాగింది. అటు పోలీసులు ఇటు డిఆర్ఐ ఏదైతే డ్రగ్స్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగం డ్రగ్ ఇన్స్పెక్టర్లు వీరంతా కూడా పెద్ద సంఖ్యలో వచ్చి ఇక్కడ తనిఖీలు చేపట్టడంతో ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగింది. కాసేపటి క్రితం అంటే క్షణాల ముందుటే ఈ సోదాలన్నింటినీ కూడా ముగించుకొని ఇక్కడ ఎలాంటి డ్రగ్స్ దొరకలేదు, ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పి ఒక క్లీన్ చిట్ ఇస్తూ ఒక కాగితం అయితే ఏదైతే లెటర్ అయితే ఇస్తూ వెళ్ళిపోయారు. దీంతో మాత్రం తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఆరోపిస్తుంది. ఏదైతే ఎన్నికలు సమీపిస్తున్న సమయాన భయభ్రాంతులకు గురి చేసేందుకే ఇలాంటి తనిఖీలు చేపట్టారు, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పే పరిస్థితి అయితే ప్రస్తుతం నెల్లూరులో కనిపిస్తుంది. కిరణ్మయి. రైట్ మురళి, థ్యాంక్ యూ.